జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ నెలకు గాను 12 రాసుల వారికి మాస ఫలితాలు. ఇప్పుడు 12 రాసులలో ముందుగా 2024 డిసెంబర్ నెలకు సంబంధించి మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి ఈ 2024 డిసెంబర్ నెలలో గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు, గ్రహ సైన్యాధ్యక్షుడైనటువంటి కుజుడు, బుధుడు, బృహస్పతి, శని, కేతువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. కేవలం శుక్ర రాహువులు మాత్రమే మేషరాశి వారికి కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ మేషరాశి వారికి అనుకూలంగా సంచారం చేసేటువంటి గ్రహాలను పరిశీలించినప్పుడు పంచమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు డిసెంబర్ నెల 16 నుంచి భాగ్యభావమైనటువంటి ధనుస్సు రాశిలోనికి ఆయన ప్రవేశించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి అధికారుల నుంచి అండదండలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకి పదోన్నతులు, తండ్రి నుంచి ఆదాయము వచ్చేటువంటి వాతావరణం ఈ మేషరాశి వారికి ఈ సూర్యభగవానుడి వల్ల ఈ డిసెంబర్ మాసంలో 16వ తారీఖు తర్వాత ఇటువంటి ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. జన్మరాశ్యాధిపతి అనగా మేషరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అనగా వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ భావంలో అనగా కర్కాటక రాశిలో వక్రించడం వల్ల ఆయన మిథున రాశి వైపు దృష్టిని సారించడం వల్ల అనగా మేషరాశి వారికి తృతీయ భావమైనటువంటి మిథున రాశి వైపు దృష్టిని సారించడం వల్ల జన సహకారం పుష్కలంగా ఉంటుంది. భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి రైతులకు కానీ ఇతరత్ర ఒక యూనిఫామ్ వేసుకొని పనిచేసేటువంటి వృత్తుల వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా అష్టమ భావమైనటువంటి వృశ్చిక రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల వ్యాపార లాభాలు, ఆకస్మికమైనటువంటి ఆదాయము, రావాల్సినటువంటి రుణం అనగా అప్పు అందుకోవడం, బ్యాంకు లావాదేవీలు సజావుగా ముందుకు సాగడం, పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోవడం, కుటుంబానికి సంబంధించిన నూతన వస్తువులు కొనుగోలు చేయడం, ఇలాంటివన్నీ బుధుడి వల్ల మేషరాశి వారికి ఈ నెలంతా కూడా ఎక్కువ శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలో వక్రించి మేషరాశిని అనగా మేషరాశి వారికి జన్మరాశిని ఆయన చూడడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మంచి పనుల కోసం ఖర్చును వారు సద్వినియోగం చేసుకోగలుగుతారు అనగా ఖర్చు చేసి, అలాగే తమ ప్రతిభను కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. విద్యా సంబంధమైనటువంటి రంగాల్లో పనిచేసే వారికి సుఫలితాలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో లాభభావంలో మకర రాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు. ఈ మేషరాశి వారికి ఇప్పుడు కుంభరాశిలో అనగా లాభభావంలోనే ఆయన సంచారం కొనసాగుతుంది కనుక వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరి శ్రమకు, వీరి ప్రతిభకు, వీరి కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోగలుగుతారు. పరిశ్రమల్లో పనిచేసేవారు కానీ వ్యవసాయ రంగంలో పనిచేసేవారికి కానీ తనకంటే చిన్నవారు తన కింద పనిచేసే పనివారితో కూడా సఖ్యత ఏర్పడి వారి సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది. ఈ రకంగా ఈ పరిశ్రమల్లో వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా మంచి అభివృద్ధి, ఆదాయం అందుకునే వాతావరణం కనిపిస్తుంది. ఇంకా ఎప్పటి నుంచో మేషరాశి వారికి షష్టమ భావంలో అనగా కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ కేతు ఈ నెలలో కూడా కన్యారాశిలోని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వైరాగ్యకారకుడైనటువంటి ఈ కేతువు షష్టమ భావంలో సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని ఈ మేషరాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలంతా కూడా
అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. అనారోగ్య లక్షణాలు ఏమైనా ఉంటే వీరు వాటిని తొలగించుకొని ఆరోగ్యవంతులై తమ పనులు తాము చకచకా చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మేషరాశి వారికి సూర్యభగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శని, కేతువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా సుఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అలాగే శుక్రుడు, రాహువు మాత్రమే కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఈ మేషరాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు, అనగా వృషభ, తుల రాశులకు అధిపతి అయినటువంటి ఈ శుక్రుడు ఈ నెలంతా కూడా దశమ భావమైనటువంటి మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని సందర్భాల్లో పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తాయి. స్త్రీల యొక్క సహకార లోపం, అనగా సహకార నిరాకరణ కనిపిస్తుంది. ఈ దశమ భావంలో శుక్ర సంచారం వల్ల ఒకానొక సందర్భంలో మీ మాటల వల్ల ముఖ్యంగా స్త్రీలు అపార్థాలు చేసుకోవడం, తద్వారా వారితోటి చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కనుక ఈ శుక్రుడి యొక్క ప్రతికూలత నుంచి బయటపడడానికి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ డిసెంబర్ నెలలో మేషరాశి వారికి కనిపిస్తుంది. అలాగే వ్యయంలో ఎప్పటి నుంచో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది. ఈ డిసెంబర్ నెలలో కూడా రాహు అలాగే సంచారాన్ని కొనసాగిస్తారు. కనుక విదేశీ వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి వాయిదా పడడం కానీ, విదేశీ వ్యవహారాలు ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కానీ, లేకపోతే కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీకు నష్టం జరగడం కానీ, లేకపోతే వారి చేత మీరు మోసపోవడం కానీ, దుబారా ఖర్చులు కానీ, దుబారా ఆలోచనలు కానీ ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి ఈ శుక్రుడికి, రాహువుకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో కనిపిస్తుంది. ఈ మేషరాశి వారు తప్పనిసరిగా ఈ 2024 డిసెంబర్ మాసానికి గాను వ్యయములో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కనకదుర్గాదేవికి పూజలు నిర్వర్తించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, శ్రీ సూక్తం చదువుకోండి. అలాగే అమ్మవారిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి కనకదుర్గాదేవికి. ఇక దశమ శుక్రుడి దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం లక్ష్మీదేవికి పూజలు నిర్వర్తించండి. శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని సందర్శించుకొని అమ్మవారికి అర్చనాది కార్యక్రమం కానీ, లేకపోతే కుంకుమార్చనాది కార్యక్రమం కానీ నిర్వర్తించండి. శుక్రవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి 1 కేజీ బొబ్బర్లు, అనగా అలసందలు దానం చేయండి. కనకదార స్తోత్రం కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ నిత్యం చదువుకోవడం వల్ల కూడా ఈ శుక్రదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మేషరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. 2024 డిసెంబర్ నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2024 డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అనగా 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు వచ్చి వీళ్ళని కాస్త మిశ్రమ ఫలితాలకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుంభరాశి వారికి. ముఖ్యంగా కుంభరాశి వారికి అనుకూల గ్రహాలు వాటి సుఫలితాలుగా మనం పరిశీలిస్తే, సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా దశమ భావమైనటువంటి వృశ్చిక రాశిలో డిసెంబర్ 15 వరకు, ఆ తర్వాత డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 30 వరకు కూడా లాభభావమైనటువంటి ధనుసు రాశిలో సంచరించడం వల్ల ఈ డిసెంబర్ మాసం అంతా కూడా రవి అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు పదోన్నతులు రావడానికి, అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. ఈ రకంగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా ఈ కుంభరాశి వారికి అవకాశం ఉంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు షష్టమ భావంలో, అనగా కర్కాటక రాశిలో వక్రించడం వల్ల వీరికి 50% శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, లాభాలు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా లాభభావంలోనే వృశ్చిక రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతాన విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. స్త్రీజన సహకారంతో ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు.
చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయములో సంచరిస్తున్నాడు. అనగా ఈయన శుక్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు కుంభరాశి వారికి. అయితే కుటుంబ సౌఖ్యానికి, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందడానికి 12వ ఇంట శుక్రుడు ఎంతగానో సహకరిస్తాడు. ఈ రకంగా కుటుంబ సౌఖ్యాన్ని, ఇంట బయట విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, సృజన సహకారంతో సంతోషకర వాతావరణం ఈ కుంభరాశి వారికి శుక్రుని వల్ల లభిస్తుంది, వ్యయభావములు సంచరించే శుక్రుని వల్ల. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను రవి భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీరికి 4 ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. అలాగే గురువు, శని, రాహుకేతువులు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది కుంభరాశి వారికి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో అనగా వృషభ రాశిలో వక్రించి ఆయన కుంభరాశి వారికి మేషరాశిని చూస్తున్నాడు కనుక, తృతీయ భావాన్ని చూస్తున్నాడు కనుక మీ మాటల వల్ల సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గురుబలం లేకపోవడం వల్ల కొన్ని ప్రతిబంధకాలు, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు, విద్యారంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ మాటల వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ, అనారోగ్య సూచనలు కానీ కనిపిస్తాయి. జన్మరాశాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఏళ్నాటి శని ప్రభావం జన్మరాశి మీద ఉంది కనుక సోమరితనం వల్ల సమస్యలు, కొన్ని పనులు వాయిదా వేసుకోవడం, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ద్వితీయ భావంలో అనగా మీనంలో రాహువు, అష్టమ భావంలో అనగా కన్యారాశిలో కేతు సంచారం ఇది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. ఈ రకంగా మీరు ఆశించిన పనులు కొన్ని ఆటంకం పడి నిరాశన పడేటువంటి సందర్భాలు, మీకు రావాల్సిన ఆదాయం రాకుండా వాయిదా పడే సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను కుంభరాశి వారు గురువుకి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని సంతోషంగా ఉండాల్సిన వాతావరణం కనిపిస్తుంది. కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు ద్వితీయ భావంలో రాహు సంచారానికి, అష్టమ భావంలో కేతు సంచారానికి మీరు శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని సందర్శించుకొని నమస్కరించుకోండి. ఆ కాళహస్తీశ్వర ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ కాలసర్పదోషం నుంచి బయటపడండి. ఇక జన్మ రాశిలో సంచరించేటువంటి కుంభరాశిలో సంచరించేటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి, శనీశ్వర స్వామిని సందర్శించండి, ఈశ్వరారాధన చేయండి, బిల్వాష్టకం చదువుకోండి, గోసేవ చేయండి. ఇక తృతీయ చతుర్థ భావాల్లో గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామిని సందర్శించుకుని గురుచరిత్ర పారాయణం చేస్తూ 1 కేజీ శనగలను గురువారం రోజు పేదవారికి కానీ, పేద గురువులకు కానీ దానం చేయండి. 2024 డిసెంబర్ మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.